తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల స్వరం పెరిగింది. ఆఫ్ ద రికార్డుగా చేసే విమర్శల్ని కూడా బహిరంగంగానే చేస్తున్నారు. వారి ధిక్కార స్వరం పెరగడానికి కారణమేంటి? తమకు మంత్రులతో సమానంగా అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? నిజంగానే ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగిందా? అధికార కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల స్వరం పెరిగింది. మొన్నటి వరకు అంతర్గతంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాలను సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిక్ గా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా మంత్రుల విషయంలో ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పదవులు, నిధుల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని, అది త్వరలోనే పరాకాష్ఠకు చేరుకుంటుందని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మంత్రులపై తమకున్న ఆగ్రహాన్ని, వ్యతిరేకతను కొంతమంది ఎమ్మెల్యేలు పరోక్షంగా వ్యక్తీకరిస్తూ ఉంటే, మరికొందరు ప్రత్యక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఎక్కువ శాతం మంత్రి అనుచరులకే ఇస్తున్నారు అనే కోపం ఎమ్మెల్యేలకు ఉందట. ప్రతి మంత్రి తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని, దాంతో తమకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇక నిధుల విషయంలోనూ ఎక్కువ శాతం నిధులు మంత్రుల నియోజకవర్గాలకే వెళ్తున్నాయనే విమర్శ బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం లాంచ్ చేస్తే దాన్ని మొదట మంత్రుల నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారట. అంతే తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారట. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్ని మొదట మంత్రుల నియోజకవర్గాలకే ఇచ్చారు అని, దీనిపై పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తే అప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు అని చెప్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. పలు పథకాల విషయంలో మంత్రులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ తమకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారని గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రులనే కాదు, ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉండటం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయ్యా రేవంత్ రెడ్డి, పదవులు మీకే, నిధులు మీకేనా అంటూ ఆయన మాట్లాడడం హస్తం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడడం ప్రస్తుతం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పదవి వచ్చేటప్పుడు వస్తుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉందని అంటున్నారు. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చెయ్యకండి అని రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న ధిక్కార స్వరం ఎటువైపు దారి తీస్తుందో అనే చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో మంత్రులు గెలవడం ద్వారానే ప్రభుత్వం ఏర్పడదని, తాము కూడా తిరిగి గెలవాల్సి ఉంటుందని, ఆ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తుపెట్టుకోవాలంటూ పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం. తాము తమ నియోజకవర్గాల్లో పనులు చేయకపోతే తిరిగి గెలిచే పరిస్థితి ఉండదు అని, అలాంటప్పుడు తిరిగి పార్టీ అధికారంలోకి రాదు అని, ఆ విషయాన్ని అధిష్టానం తెలుసుకోవాలి అని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నారట. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తమ అభిప్రాయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి అని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా నిధులు, పార్టీ పదవులు ఇవ్వాలి అని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు చెప్పారట. ఆ మేరకు పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదుల రూపంలో తమ అసమ్మతిని ఆమెకు తెలియజేశారు అని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ను ప్రభుత్వ పెద్దలు ఆదిలోనే తుంచేయాలి అని, లేకపోతే పార్టీ బలహీనపడ్డం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో చూసుకోవచ్చులే అని అనుకుంటే మొదటికే మోసం వస్తుందని వారంటున్నారు.